ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. నిజం మాట్లాడుకుందాం. కోహ్లీకి వీడుకోలు సిద్ధం చేస్తున్నారు అనుకున్నప్పుడు అతను స్టేడియంలోకి తిరిగి వచ్చాడు బాస్లా. అక్కడే 2 వరుస శతకాలు కొట్టి ప్రపంచానికి ఒకటే మెసేజ్ ఇచ్చాడు. నేను వెళ్ళిపోలేదు, మీ అంచనాలనే చితక్కొడుతున్నాను. బ్యాక్ టు బ్యాక్ ఓడిఐ 100s రికార్డ్ల రాక్షసుడు. వరుసగా వన్డే శతకాలు కొట్టడమంటే ఫామ్ కాదు, అది భయం, బౌలర్లకు కలగనే కల. బ్యాక్ టు బ్యాక్ ఓడిఐ 100s మోస్ట్ టైమ్స్. 12 సార్లు విరాట్ కోహ్లీ, అందరికీ పొగపెట్టిన సంఖ్య. 7 సార్లు ఏబీ డివిలియర్స్, 6 సార్లు బాబర్ ఆజం, 5 సార్లు రోహిత్ శర్మ, 5 సార్లు సంగక్కారా, 5 సార్లు సయీద్ అన్వర్. ఇక్కడే తేడా అర్థమవుతోంది. ఇది టీం మారడం కాదు, టైం మారడం. కానీ కోహ్లీ అది పట్టించుకోడు. 50, 51, 52, 53 శతకాల సింహాసనం కోహ్లీదే. ఇవి గణాంకాలు కాదు, ఇవి ఇండియన్ క్రికెట్ రాజకీయం. మొదటి ఆటగాడు 50 ఓడిఐ శతకాలు కోహ్లీ. మొదటి ఆటగాడు 51 ఓడిఐ శతకాలు కోహ్లీ. మొదటి ఆటగాడు 52 ఓడిఐ శతకాలు కోహ్లీ. మొదటి ఆటగాడు 53 ఓడిఐ శతకాలు కోహ్లీ. ఇవి ఛేదించడానికి కాదు, ఇవి చూసి వచ్చినవారు తలదించుకోవడానికి. 700+700 వరస మ్యాచుల్లో మోగిన గన్ షాట్. ఓ మ్యాచ్లో 700 పరుగుల చర్చ, మరొకదిలో మళ్లీ అదే రేంజ్. అక్కడే అర్థమవుతోంది, ఇది టాలెంట్ కాదు, టెర్రరిజం. ఆ 53వ శతకం తర్వాత జంప్ ఐకానిక్ కాదు, ఇతిహాసం. అది హ్యాపీ జంప్ కాదు, అది హిస్టరీని ఎగతాళి చేసిన ఎగిరింప. అదే అనాలి, నా రికార్డ్లకే నాన్న నేనే. వీడుకోలు అనుకుంటారా? వన్డేలకు నేనే కింగ్ మేకర్. ఫారం తగ్గింది అంటారా? నేను ఫారం కాదు, ఫేట్ మార్చేవాడిని. రికార్డ్స్ బ్రేక్ చేస్తారా? రికార్డ్స్ నాకు బ్రేక్ఫాస్ట్. బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ నా వామప్ అంతే.